హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సుజ్జు వరల్డ్. ఈ వీడియోలో నేను మా కాలనీలో ఉండే గుడి చూపిస్తున్నాను. ముందుగా కాళ్ళు కడుక్కోవడానికి అక్కడ ఒక ట్యాంకర్ ఉంది. తర్వాత మొదటి పూజలు అందుకునే వినాయకుడి విగ్రహం పక్కనే ఒక పుట్ట ఉంది. ఎక్కడన్నా పెళ్ళిళ్ళు జరిగితే ఇక్కడికి వచ్చి పుట్టమన్ను తీసుకెళ్తారు. అటు పక్కనే నాగుల విగ్రహాలు ఉన్నాయి. ఈ నాగుల విగ్రహాలను బాగా కడిగి మా అత్తయ్య పసుపు రాస్తూ ఉంది. బయట గుడికి ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా కాలనీలోనే ఎప్పుడు కావాలంటే అప్పుడు దర్శనం చేసుకోవచ్చు. ఇలా పసుపు బొట్ల తర్వాత కుంకుమ బొట్లు పెట్టి విగ్రహాలను ఇలా రెడీ చేసింది. ఈ విగ్రహాలకు కొద్ది దూరంలోనే తులసి చెట్టు ఉంది. విగ్రహాలకు అటు సైడు ఉసిరి చెట్టు కూడా ఉంది. ఈ విగ్రహాలకు ఎదురుగా రోడ్డు అటు సైడ్కి శివాలయం లాగా ఉంది. చూడండి, ఎంట్రన్స్ ముందుగా నంది, ఎదురుగా శివుని విగ్రహం కూడా ఉంది. అభిషేకం చేసుకోవడానికి పైన అలా కట్టి పెట్టారు. ఆ పక్కనే అమ్మవారి విగ్రహం, అటు పక్క ఇంకో అమ్మవారు, అలాగే సీతారామ లక్ష్మణుల విగ్రహాలు కూడా ఉన్నాయి. దీని నుంచి ఇలా బయటికి రాగానే ఇక్కడ పారిజాతం చెట్టు, ఉసిరి చెట్టు, అలాగే శమీ వృక్షం కూడా ఉంది. ఇది కూడా ఇంకో ఉసిరి చెట్టు. ఇక్కడే ఒక చిన్న హనుమాన్ విగ్రహం కూడా ఉంది. హనుమాన్ విగ్రహం ఆనుకొని రావి చెట్టు, వేప చెట్టు కలిసి ఉన్న చెట్లు ఉన్నాయి. చూడండి, మా కాలనీల గుడి మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.